ప్రైజ్ లార్డ్. దేవుడికి స్తోత్రం. దేవుడి నామముకు వందనాలు కలుగును గాక. ఈరోజు ఒక్కసారి దేవుడు నీ ఎద్దుకు వస్తున్నాడు. నువ్వు దేవుడి ఎద్దుకు వస్తున్నావా? దేవుడు హృదయం, నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? ఒక్కసారి పరిశీలించండి. నువ్వు ప్రశ్నేసుకో ఒక్కసారి. నేను ఇన్ని మాటలు నేను ఇంత క్రైస్తురాలు కదా, నాకు ఇంతకాలము నిజంగా నేను ఎందుకు నాకు అన్ని ఆటంకాలు వస్తాయి, ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి, అసలు దేవుడు నాలో ఉన్నాడా? నువ్వు పరిశీలించుకో, ఒక్కసారి ఆలోచించుకో. మన ఆలోచన ఎలా ఉన్నాయంటే గుడ్డెద్దు చాలబడ్డట్టు జీవితం కాదు ఇది. దేవుడు మనతో మాట్లాడిపోతున్నాడు ఈరోజు నువ్వు పరిశీలించుకో, ఒక్కసారి ఆలోచించుకో. నీ తలంపు అయ్యా నిజంగా లేమేమో నా హృదయంలో, రండయ్యా ఈరోజు నా జీవితంలో ఈ వాక్యం వింటున్నాను, నా హృదయంలో మీరుండండి అయ్యా అని నువ్వు పరిశీలించుకో. ఈరోజు నీ ఆలోచన, నీ తలంపు అంతా క్రీస్తుని కలిగి ఉండాలి. నీ మనసారా దేవుని ఆరాధించాలి. నీ హార్ట్ పూర్వకంగా దేవుడి నీ హృదయంలో ఉండాలి. ఒకసారి ఆలోచించండి. మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ క్రియలన్నీ దేవుడికి ఇష్టలుగా ఉండుటట్టయితే ఖచ్చితంగా నువ్వు దీవించబడతా ఉంటావు. ఒకసారి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23 చూసుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోము. చాలు. ఎందుకంటే నీ హృదయము నుంచి జీవ జలలు బయటికి వస్తాయి. ఎప్పుడది భద్రంగా కాపాడుకోవాలి. భద్రత లేదండి మనకి ఈరోజు. భద్రత లేక చాలా మంది బలహీనలు. ఎప్పుడైతే నీ హృదయము నుంచి జీవ జలాలు వస్తాయో దాని ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి. జాగ్రత్త. ఈరోజు నీ జీవితం, నీ ఆలోచన, నీ తలంపు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఈ జీవ జలాలు ఎందుకు నువ్వు వస్తున్నావు? నీ నోటి నుంచి జీవ జలాలు వస్తున్నాయి. ఈరోజు నీ ఆలోచన ఎట్లా ఉంటుంది? నీ తలంపులు ఎలా ఉంటున్నాయి? ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నావు, ఎలాంటి తలంపు కలిగి ఉంటున్నావు? ఈరోజు క్రీస్తును అంగీకరిస్తున్నావా? ఈరోజు క్రీస్తుతో నువ్వు మాట్లాడుతున్నావా? నిజంగా ఈ జీవ జల ఓటలో ఆ జలాలు మన దగ్గరకు వస్తున్నాయి, మన నోటి నుంచి వస్తున్నాయి. ఈ దేవుడి కృప, దేవుడి సన్నిధిదండి. ఈ జలాలు ఇచ్చిన తండ్రికి నువ్వెంత కృతజ్ఞత కలిగి ఉండాలా, ఎంత వినేతగా ఉండాలా, ఎంత భద్రంగా దేవుడి సన్నిధిలో భయభక్తులుగా నువ్వు ఉండాలా. భద్రత లేదు మనకి ఈ రోజుల. నీ ఇష్టాసారమైన జీవితం జీవిస్తున్నా. ఈరోజు నువ్వు ఎప్పుడైతే నీ చుట్టూ ఒక అగ్నికంచె చేస్తాడు దేవుడు. మన చుట్టూ ఏముండాలంటే అగ్నికంచె ఉండాలి. భద్రత కావాలంటే దేవుడి దగ్గర నుంచి ఆయన దూతలు నీకు ఆజ్ఞాపిస్తాడు. నీకు హాని చెయ్యడు, నీకు అవమానం జరగదు, ఏ కీడు నిన్ను సంభవించదు, ఏ అపవాది నిన్ను అనేక రీతులకు పడనీయదు. దేవుడు కృప నీతో ఉన్నది. ఈరోజు నీ పరిస్థితి ఒక్కసారి ఆలోచించు. నీ స్థితి ఎలా ఉన్నది ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఈరోజు ఒకసారి పాత నిబంధనలో ఒకసారి చూసుకుందాం సంసోను గురించి. సంసోను అప్పటిదాకా శక్తిగా ఉన్నాడు, శక్తిపరంగా ఉన్నాడు, అన్ని విధాలుగా శక్తితో ఉన్నాడు, ఏదైనా జయించుకున్నాడు. జయించుకున్న వ్యక్తి ఏం చేశాడు తెలుసా? పాపంలో పడిపోతున్నాడు. దెలీలా యొక్క బిడ్డతో తన ఆలోచనలకి, తన తలంపులకు వచ్చినప్పుడు దేవుడు ఆయన పాపం చేసిన వాడిగా ఉన్నాడు. కావాలి మన ఆలోచనలే, మన చెడ్డ తలంపులే, మన చెడ్డ ఆలోచనలే. అప్పుడు దాకా అడుగుతుంది చక్కగా, అయ్యా
నీ బలం ఎక్కడా, నీకెక్కడా శక్తి అన్నప్పుడు అప్పుడు కూడా చెప్పలేదండి. జాగ్రత్త. ఈరోజు కొన్ని విషయాలు నువ్వు కొన్ని విషయాలు చూసి నువ్వు పడిపోతావు. దేవుడికి ఇష్టం కాదండి ఆ జీవితం. అలాంటి బ్రతుకు నీకు దేవుడికి ఇష్టం కాదు. ఎలా సంసోను ఎంత బలం కోల్పోయాడు తెలుసా? ఒక స్త్రీ వల్ల తన శక్తిని కోల్పోయాడు. సంసోను కళ్ళు పీకిపోయాయి. దేనివల్ల తెలుసా? పాపము. యేసు ప్రభు గారికి ఇష్టం కాదండి. ఆయన అప్పటికైనా తన పాపములో పడిపోయాడు. తన పాపము జీవితం తంది. ఢిల్లీలో ఈరోజు చాలా మంది అలాంటి స్త్రీలు ఉన్నారు, అలాంటి పురుషులు ఉన్నారు. మన జీవితం మార్చుకోవాలా, మన బ్రతుకు మార్చుకోవాలా, మన క్రియ మార్చుకోవాలా, మన చూపు మారాల, మనం ఊహించినవన్నీ మారిపోవాలా. ఈరోజు చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఆ యొక్క స్త్రీతో తన జీవితం, తన శక్తిని, దేవుడి శక్తిని కోల్పోయి ఉన్నాడు. ఈరోజు సంసోనికి ఎంత జ్ఞానవంతుడు. సంసోనికి నాదరి చేయబడలేదండి. ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా కత్తెర పెట్టలేదు. ఎక్కడుంది బలం తెలుసా? సంసోనికి ఎంటుకలో ఉంది బలం. అది ఎవరికి కనుక్కోలేదు. తనకి యవ్వన జీవితం వచ్చినప్పుడు సంసోనికి అపవాది తనని శోధించేసింది. అపవాది శోధించేసి ఇంకా పాపపు తలంపులు వచ్చినాయి సంసోనికి, పాపపు ఆలోచనలు వచ్చినాయి. ఇంకా యవ్వనస్తుడైపోయారు. తనకి మంచి స్థితి వచ్చింది, కానీ ఇంకా సాతాను తన్ని భ్రమపరిచింది. దేవుడి శక్తి కోల్పోతున్నాడు. దేవుడి ఆజ్ఞలు మితిమీరిపోతున్నాడు. ఎందుకంటే ఈరోజు చాలా మంది యవ్వన కుమారులు అలాంటి పరిస్థితిలో ఉన్నారు, అలాంటి స్థితిలో ఉన్నారు. కానీ జాగ్రత్త, నీ మనసు, నీ ఆలోచన, నీ చూపు చాలా జాగ్రత్త. నువ్వు ఆలోచించే మాటలు, నీ ఆలోచన జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు అలాంటి స్థితిని అప్పటి వరకు కూడా సంసోను అనుకున్నాడు, నేను ఎప్పుడు ఈ శక్తితో ఉంటాను, ఈ శక్తి కలిగి నేను ఉంటాను, దేవుడి శక్తిని కలిగి ఉంటాను అని అప్పటిదాకా అన్నాడు బాబు. కానీ ఆ దెలీల్ అనేక బిడ్డ ఎప్పుడైతే తన రహస్యం చెప్పలేదు, తన గుండెలో హత్తుకోలేదు, వదిలేసినాక ఏం చేసిందో తెలుసా? తన యొక్క స్థితిని తోడబేర్పడు. ఒకసారి చదువుకుందాం. న్యాయాధిపతులు 16-19 చదువుకుందాం ఒకసారి. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఆ రాత్రి సంసోన్ని ఆ తొడ మీద పండబెట్టుకున్నది. అప్పటిదాకా సంసోను చాలా మంచిగా మాట్లాడింది. ఎక్కడ శక్తి అని అడుగుతున్నా కూడా ఒక క్షణం కూడా చెప్పాల. ఏ క్షణం పడేసింది స్త్రీ? చాలా ఒకసారి తన తొడ మీద పండేసి ఆ వ్యక్తిని పిలిపించి 7 జడలు కట్ చేసింది. అప్పటి వరకు కూడా ఆయన తల మీద కత్తిరి పెట్టలేదు. వెంటనే ఆ బలం కోల్పోయాడు, వెంటనే ఆ శక్తి కోల్పోయారు. ఈ పిలిపిలు వచ్చారు. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు. బలం పోయింది. ఎలా యుద్ధం చేయాలో తెలియదు. ఎలా ఆ యుద్ధానికి ఎలా సిద్ధపడాలో తెలియట్లేదు. ఈ బలం పోయింది కదా ఈ దెలీల్ కుమార్తెతో.
ఇంక లాస్ట్కి దేవుని అప్పుడు వేడుకున్నాడు, అయ్యా ఒక్కసారి నాకు బలమే అయ్యా, వీళ్ళందరినీ నేను ఎదుర్కోవాలా. ఎదుర్కొన్నాక తన అక్కడే చనిపోయాడు. ఈరోజు పాపం ద్వారా ఎంత శాపం వచ్చింది తెలుసా? పాపం ద్వారా ఎంత అనేక దేవుడి దగ్గర ఆశీర్వాదాలు కోల్పోయాం. దేవుడికి ఇష్టమైనటువంటి కాదండి, జాగ్రత్త. అప్పుడు దాకా ఆ స్త్రీ చాలా సంతోషంగా ఉన్నది. ఈయన శక్తి ఎక్కడున్నదో నేను చూడాలా అని తను కూడా సాతాన్ని ప్రేరేపించేసింది. తన బలం అంతా ఇచ్చేసేసాడు. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. అలాంటి స్త్రీ పాపమా ఆలోచన దేవుడికి ఇష్టం కాదు. నువ్వు జీవిస్తున్నావు దేవుడి సన్నిధిలో బలంగా వాడు. అభిషేకం కోల్పోయాడు. దేవుడి దగ్గర నుంచి ఆజ్ఞ మితిమీరాడు. మితిమీరి తన జీవితంలో అనేక రీతిలుగా గురైపోయాడు. ఈరోజు తన జుట్టంతా తన ఆశీర్వాదాలను కోల్పోయాయి అనేక రీతిలుగా. మరి ఈరోజు చాలా బలహీనుడు అయిపోయాడు. ఇంకెదుర్కోవటానికి శక్తి ఉందా? మనం కూడా దేవుని విడిచిపెట్టి లోకంలో తిరిగినప్పుడు దేవుడి శక్తి కోల్పోతే మనకు బలం ఉండదు. సాతాను ఎదిరించటానికి కానీ, సాతాను గద్దించటానికి కానీ, ప్రార్థన చేయటానికి కూడా శక్తి సరిపోదు. దీనివల్ల తెలుసా? అపవాది నిన్ను శోధిస్తున్నది. చాలా మంది ఈరోజు చాలా మంది అట్లాంటి వేషంతో, అలాంటి ఆలోచనలతో ఈరోజు పురుషులు ఉంటున్నారు. ఇది కాదు ఇంకొకటి అదని జీవితం. అది కాదు. నువ్వు దేవుడి సన్నిధిలో భయం కలిగి ఉండు, భక్తి కలిగి ఉండు. సంసోను లాంటి జీవితం నీకొద్దు. సంసోను చక్కగా దేవుడి సన్నిధిలో ఒకప్పుడు మంచి జ్ఞానవంతుడు. వెంటనే ఒక స్త్రీ వల్ల మోసపడ్డాడు. ఒక స్త్రీ వల్ల చాలా బలహీనుడయ్యాడు. ఈరోజు అనేక రీతిలుగా ఇదైపోయాడు. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నిజంగా ఈరోజు సంసోను అంటే శక్తి. చాలా మంది అడుగుతా ఉంటాం. ఈరోజు ఆయన పాపమును నెట్టబడి ఉన్నాడు. చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి ఆలోచనలు మీకు మాకు రావద్దు. కానీ దేవుడు మాటలు నీలో అంటారా? దేవుడు నిజంగా ఈరోజు నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం చేస్తాడు. దేవుడు మొదటి సామెతలు దేవుడు మాట్లాడారు. నీకు భద్రత లేకపోతుంది, ఎక్కడో నీ ఆలోచన ఎక్కడ ఉంటుంది? ఒకసారి చదువుదాం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడు. నీ హృదయం నీ యొక్క మనసులోంచి జీవజలాలు బయటికి వెళ్ళినాయి. ఇప్పుడు నీ హృదయము భద్రంగా కాపాడుకో. ఎక్కడ కాపాడుకుంటున్నావు నువ్వు? ఆలోచిస్తే లోకములు పాపం, ఆలోచిస్తే లోకములు సమస్య. ఎక్కడుంది నీకు భద్రత? అపవాది లేసి నేను కొట్టివేస్తుంది. జాగ్రత్త. ఈరోజు నీ బ్రతికంతట్లో దేవుడు కృప కావాలా? అలాంటి జీవితాలు పాపములు ఈరోజు నీ జీవితం ఒక ఉన్నతమైన కార్యం జరగాల. ఈరోజు ఉన్నతమైన అద్భుతం జరగాల. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఈ మాటలు గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసుకోండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడువు మా గంధువు నీచు నివాసి పరలోకపు రాజా, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఈ రోజు ఆయన భద్రత లేకుండా ప్రభా, ఈ రోజు ఎంతో మంది అయా అలాంటి స్థితిలో కోల్పోతున్న బిడ్డలను బలపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు అయా. సంసోను లాంటి జీవితం కాదు కానీ ప్రభా, ఈ రోజు ప్రతి బిడ్డలో భయము భక్తి కలిగి జీవితం జీవించేలాగా దయచేయండి అయ్యా. ఈరోజు అలాంటి కుమారులు ఉన్నారేమో, వాళ్ళ హృదయాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులతో మీరు మాట్లాడబడుచున్నాను తండ్రి. నీ కృప, నీ సన్నిధిని, నీ ప్రసన్నత, నీ కాపుదలు భద్రపరచండి. దురాత్మలను బంధిస్తున్నాను యేసయ్యా. ఇదిగో తండ్రి, చూస్తున్న ప్రతి బిడ్డల హృదయాలు స్పందించండి.
మాట్లాడండి ప్రభా. ఈ లేఖనము వాళ్ళ జీవితంలో ఆ అద్భుతంగా నన్ను నడిపించి కృప చూపెట్టమని బిడ్డలను దీవించి ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.